మీ డాడీ కోసం బైక్ కొన్నాడు, మా డాడీ నా కోసం కారు కొన్నాడు. మన వీటికి బండి ఉందా? ఏం పండురా? అదేనా వాళ్ళ బైక్ కొనుక్కోవాలి. 2 లక్షల ఈ రిక్షా తొక్కేవాడి దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నా కారు వేసైపోయింది, రేపు నన్ను చూసుకోవాలి. నా దగ్గర ఎక్కడ నాన్న? మా ఫ్రెండ్స్ చూడు, గొడవకి ఎంత హ్యాపీగా ఉన్నాడు. నువ్వు ఉన్నావు, నాకు పెట్టలే కదా, నువ్వు కూడా నేర్చుకున్నావు. అసలు నా తెలుసు. నేను బ్రతుకున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణం ఎక్కువ కాదు నాన్న. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మ ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 2 సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ పేరు దెబ్బ తగిలినప్పుడు అమ్మ పిలవడే, మిగతా అప్పుడు గుర్తులానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడు. పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం కాని నాన్న ఎందుకో మా కూడా అమ్మకి అమ్మ కొను బంగారం, నాన్నకి బంగారం చిన్నప్పటి పెంచొకటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఇంకో పాపం బాగాలి. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చని మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మకంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉన్నబట్టే కదా కన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించు నాన్న. కరుణిస్తే కను తెచ్చాను,